నిజామాబాద్ జిల్లా జూన్ 8 మోర్తాడ్ మండలంలోని ధర్మార గ్రామంలో పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు పాఠశాలలో పిల్లలకు త్రాగునీటి సౌకర్యం మరియు బాత్రూంలో మరుగుదొడ్లు మరియు త్రాగడానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే 2 గదుల మధ్యన ఖాళీ స్థలం ఉండటంతో వర్షం పడ్డప్పుడు 2 గదుల మధ్యలో వర్షం నీరు ఉండి చదువుకున్న పరిస్థితి ఉండేది కానీ బీమ్ ఏర్పాటు చేసి 2 గదుల మధ్యన వర్షం నీరు పడకుండా పిల్లలు చక్కగా చదువుకోవడానికి ఏర్పాటు చేసినట్లు మరియు గదుల్లో ఫ్యాన్లు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మవర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ధర్మవర గ్రామ పక్షాన ఈ సందర్భంగా బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మోర్తాడ్ మండలం ధర్మవర గ్రామం ఇక్కడ పాఠశాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అన్ని స్కూళ్ళలో అన్నీ మంచిగా ఉండాలని పిల్లలకు అన్ని సదుపాయాలు మంచిగా ఉండాలని వారు ఫస్ట్ అదే తీసుకున్నారు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు బాల్కొండ నియోజక ఇన్ఛార్జ్ ఇతర సునీల్ గారు ప్రతి చొరవతో రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ప్రతి స్కూల్లో అన్ని సదుపాయాలు కావాలని కోరడంతో వారు ముందస్తుగా దీనిపై ప్రత్యేక నిధులు కేటాయించారు స్కూల్కి ఇట్లా నిధులు కావాలని ప్రత్యేకంగా పిల్లలకు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా మిగతా పనులు అన్నీ కావాలని స్కూళ్ళు మంచిగా ఈ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు మంచిగా ఉండాలని దానికి పోవడం దానికి సునీల్ గారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం నా తరపు నుంచి మా ఉన్నారు మా నాయకులు మా కాంగ్రెస్ నాయకులు మహేష్ రాజు సాగర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి తరపున అందరూ స్కూల్ అభివృద్ధి చేపిస్తున్నాం నా పేరు దేవేందర్ సునీల్ గారు ఈ బాధ్యత నాకు అప్పగించారు ఈ స్కూల్లో అన్ని పనులు మంచి చేసి పిల్లలకు అందుబాటులో అన్ని వసతులు కల్పించాలని నాకు ఒక అప్పగించారు బాధ్యత దీన్ని ప్రజలకు అందరికీ మంచి చేయాలని చేస్తూ ఇంకా మన ఈ గ్రామంలో ఏమైనా అవసరం ఉంటే ఇంకా అందరికి మంచి చేసి అన్నీ మంచి చేస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా నాణ్యమైన పనులు చేయాలని మాకు ఏఈ గారు ఏఓ అని ఏఈ గారు చెప్పారు వారు చెప్పినట్టే పాత ఆయన తీసేసి అని కొత్తవి పెడుతున్నాము వారు చెప్పిన ఐటమే పెడుతున్నాం బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరపున మా ధర్మవర గ్రామ తరపున సునీల్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఏమైనా పనులు కూడా మాకు అప్పగిస్తే మంచిగా చేస్తామని సునీల్కు అభినందనలు చెప్తున్నాం గ్రామ ప్రజల తరపున సునీల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం